క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామములు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమము ద్వారా మీరు చాలామంది ఆశీర్వదింపబడి దేవునికి మహిమార్థకరంగా సాక్ష్యం చెప్పేటప్పుడు నా హృదయం దేవునిలో ఆనందిస్తూ ఉంది. కారణం, నా ప్రియ సహోదరుడా, మీరు పొందుతున్న ఆశీర్వాదాలు, మీరు మాతో చెప్తున్న సాక్ష్యాలే మా యొక్క ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఇంకనూ బలపరుస్తున్నాయి. ఈ టీవీ కార్యక్రమం ఇంకనూ కొనసాగించాలన్న ధైర్యం కూడా మాకు వస్తుంది. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక వ్యత్యాసమైన కార్యమును మీతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు ప్రజల యొక్క జీవితంలో బ్రదర్ అనేక శోధనలు తట్టుకోలేకపోతున్నాను బ్రదర్. ఇన్ని శ్రమల మధ్య, ఇన్ని శోధనల మధ్య నేను జీవిస్తున్నానని చెప్పి వేదన పడుతున్నారు. అయ్యో, నేను చెప్పని కార్యాలన్నీ చెప్పినట్లుగా నా జీవితంలో అనేక శోధనలు ఎదురవుతున్నాయి బ్రదర్. నేను చేయని పనులన్నీ నేను చేసినట్లుగా అనేక శోధనలు ఎదురవుతున్నాయి బ్రదర్. నేను చేయని కార్యాలంతా నాపై నింద మోపుతున్నారు బ్రదర్. ఈ శోధన నుంచి నాకు ఒక విడుదల కావాలని చెప్పి అనేకులు కన్నీరు విడుస్తున్నప్పుడు, చాలా మనస్సు వేదనతో కృంగిన వారై నాతో మాట్లాడుతున్నప్పుడు వారి కోసం భారంతో ప్రార్థన చేస్తున్నది చూస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో శోధనలు, వేదనలు అనుభవిస్తూనే ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే చాలా సంతోషకరమైన జీవితం, చాలా ఆనందకరమైన జీవితం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజమే, సత్యమే. కానీ అదే సమయం క్రైస్తవ జీవితంలో చాలా ముళ్ళ మార్గం ఉందని కూడా మర్చిపోకండి. చాలా వేదనకరమైన రాళ్ల మార్గం అనేది కూడా మర్చిపోకండి. కారణం, క్రైస్తవ జీవితంలో శ్రమలు, శోధనలు సహించాలి. కారణం, దేవుడు చెప్పాడు, ఈ లోకములో మీకు శ్రమలున్నాయి, ఈ లోకంలో మీకు శోధనలున్నాయి, అయినను భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించున్నాను కాబట్టి మీకు ఒక అద్భుతాన్ని మీకు చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల మధ్య, శోధనల చేత ఈరోజు చాలా వేదనతో ఉన్నారే, మీకు ఒక అద్భుతం జరగాలని మీకోసం ఒక చిన్న వాక్యాన్ని మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12 నుంచి కొన్ని వాక్యాలు మీకోసం చదువుతున్నాను, దయచేసి గమనించండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుల కోల్పడబడిన వాడే శోధింపబడును. దురాశ గర్మము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కనును అని చెప్పి ఇక్కడ వాక్యంలో తేటగా యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా వ్రాసి ఉన్న ఒక అద్భుతమైన వాక్యం ఏంటి? శోధన సహించువాడు ధన్యుడు, ధన్యుడు. ఈ రోజు నువ్వు అనేక రకాలుగా శోధనలు సహిస్తున్నావు కదా, నీవు ధన్యుడవు. అనేక విధములైన శోధనలు సహిస్తున్నావు కదా, నీవు ధన్యురాలు అనేది మర్చిపోకండి. అయ్యో, ఇంకా ఎంతకాలం ఈ శోధనలు బ్రదర్, ఇంకా ఎంతకాలం ఈ వేదనలు బ్రదర్ అనుకుంటున్నారా? భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. యోహాను 16:33 వాక్యం తేటగా చెప్పబడుతుంది. ధైర్యం తెచ్చుకోండి. మీకు శ్రమలున్నాయి, అయినను భయపడకండి. మీకు శోధనలున్నాయి, అయినను భయపడకండి. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు ఈ శ్రమల మధ్య, ఈ శోధనల మధ్య మిమ్మల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క శోధనలు ఎటువంటివి, ఎటువంటి కార్యాలు, ఈ శోధనలు ఎటువంటి కార్యాలు, ఈ యొక్క కార్యాల వల్ల అనేకుల జీవితంలో ఏ విధంగా పాడు చేస్తున్నాయి, వీటికి కారణం ఏంటి అని కొన్ని కార్యాలు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన కార్యం, ఈ శోధన ఏ విధంగా వస్తుంది, ఈ శోధనలు ఏ విధంగా వస్తున్నాయి. చాలా మంది అంటూ ఉన్నారు, ప్రభువా నన్ను ఎందుకయ్యా ఇంతగా శోధిస్తున్నావని చెప్పి మనం చాలా మంది తన యొక్క హృదయ వేదనను బట్టి చెబుతున్న మాట అది. నిజమే, ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నుండి వచ్చే మాట ఏంటి? ప్రభువా ఎందుకయ్యా నన్ను ఇంతగా శోధిస్తున్నావని చెప్పి. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం తేటగా ఇక్కడ రాయబడుతూ ఉంది, దేవుడు ఎవరిని శోధింపడు, దేవుడు ఎవరిని శోధింపడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం తెలుసుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యం ఏంటో తెలుసా? దేవుడు ఎవరిని శోధించడు.
మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన ఒక కార్యం, దేవుడు ఎవరిని శోధించడు. బ్రదర్, దేవుడు శోధించడు సరే, కానీ అబ్రహాము విషయంలో దేవుడు శోధించాడు కదా అని మీరు అడగచ్చు. కానీ మీరు బైబిల్ గ్రంథంలో తెరిచి ఆదికాండము 22వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, దేవుడు అబ్రహామును పరిశోధించాడు అని వ్రాయబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, శోధింపబడడం వేరు, పరిశోధింపబడడం వేరు. శోధించడం వేరు, పరిశోధించడం వేరు. శోధనకు పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంది. శోధించడం వేరు, పరిశోధించడం వేరు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని పరిశోధించడం వేరు, శోధించడం వేరు. శోధించడానికి పరిశోధించడానికి చాలా వ్యత్యాసం ఉంది. నా ప్రియ సహోదరుడా, దేవుడు అబ్రహాముని శోధించలేదు, పరిశోధించాడు. శోధించలేదు, పరిశోధించాడు. మీరు ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా అబ్రహాం యొక్క జీవితంలో పరిశోధించాడు అన్నది మనం గ్రహించగలం. నా ప్రియ సహోదరుడా, అబ్రహాం యొక్క జీవితం ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామును పిలిచాడు. నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు గర్భఫలమును అనుగ్రహించి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాను, నీ జీవితాన్ని ఆకాశ నక్షత్రాల వలె నీ యొక్క సంతానమును నేను ఏర్పరిచి నిన్ను దీవిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి దేశం కాని దేశానికి అబ్రహాం తన యొక్క భార్యని తీసుకుని వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తనకిచ్చిన వాగ్దానం చెప్పున దేవుడు ఖచ్చితంగా తన 99వ సంవత్సరములు దేవుడు ఆ యొక్క శారా యొక్క గర్భమును దేవుడు దర్శించి తన 100వ సంవత్సరంలో ఈసాకును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, అసాధారణమైన ఒక కార్యాన్ని సాధ్యం చేసి వారి యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సాధారణంగా మీరు గమనించినట్లయితే 100 సంవత్సరాలలో ఒక పిల్లాడు పుట్టాడంటే అది ఏకైక పిల్లాడు, ఏకపుత్రమైన ఒక పిల్లాడు. ఆ రాజ్యానికి ఒక వారసుడుగా ఆ యొక్క ఈసాకును దేవుడు ఇచ్చినప్పుడు అబ్రహాం యొక్క హృదయం ఎంత సంతోషించుంటుంది, శారా యొక్క హృదయం ఎంత సంతోషించుంటుంది. తమ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని, ఈ వృద్ధాప్యంలో కూడా గర్భఫలం చనిపోయిన ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇకపైన నాకు పిల్లలు పుట్టరేమో అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని కనుకరించి, దేవుడు వారికి చెప్పిన వాగ్దానం చొప్పున దేవుడు వారిని కనుకరించి ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చాడే. ఆ యొక్క మహిమ కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి ఆ కుటుంబం ఎంత సంతోషపడి ఉంటుంది. నేను అనుకుంటున్నాను, ఆ రాజ్యం అంతటిలోను ఆ యొక్క కుమారుడైన ఈసాకును ఎంతో ఆనందముతో, ఎంతో ప్రేమతో ఆ తల్లిదండ్రులు చూసి ఉంటారు. కారణం, 100 సంవత్సరాల్లో పుట్టిన కుమారుడంటే అది సాధారణమైన విషయమా? కాదు. నిశ్చయముగా అది ఒక విలువైన వస్త్రముగా, ఒక విలువైన పొక్కిషంగానే ఆ యొక్క అబ్రహాము, శారా తన కుమారుడైన ఈసాకును పెంచి ఉంటారు. ఇటువంటి సమయంలో ఆ యొక్క ఈసాకు కొంచెం పెద్దవాడయ్యాడండి. కొంచెం పెద్దవాడైన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎందుకు పరిశోధించాడు? దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అన్నది తెలుసుకోవడానికి అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఏ విధంగా పరిశోధిస్తున్నాడు? అబ్రహామా, నీవు నీ ఏకైక కుమారుడైన ఈసాకును నాకు దహన బలిగా సమర్పించాలి. నేను చూపించు దేశముకు, నేను చూపించు ఆ పర్వతంలోకి తీసుకువెళ్ళి దహన బలిగా సమర్పిస్తావా అని అడిగాడు. వెంటనే అబ్రహాం అన్నాడు, సరి ప్రభువా, నీవు నాకు 100 సంవత్సరముల తర్వాత ఇచ్చిన కుమారుడివి, నీవు ఏది చెప్పినా నీకు త్యాగం చేయడానికి, సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తాను సమర్పించుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, దేవుడు తన యొక్క మెల్లని స్వరముతో అబ్రహాముతో మాట్లాడాడు. ఆ యొక్క స్వరాన్ని విన్న అబ్రహాం వెంటనే దేవుని యొక్క శబ్దముకు లోబడ్డాడు, దేవుని స్వరానికి లోబడ్డాడు. వెంటనే తెల్లవారితోనే లేచాడు, తెల్లవారితోనే అన్ని కార్యాలు సిద్ధం చేసుకున్నాడు. కట్లు సిద్ధం చేసుకుంటున్నాడు, తన పని వారిని సిద్ధం చేసుకుంటున్నాడు, తన యొక్క బిడ్డను సిద్ధం చేసుకొని అందరూ ప్రశాంతంగా సమాధానంతో సంతోషముతో ఆ యొక్క దహన బలి కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాం అనుకొని ఉంటే ఈ యొక్క శోధనలో నుంచి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక మార్గాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాం కానీ ఒక్క నిమిషం తనకు దేవుడు చెప్పిన మాటను ఒక్క నిమిషం తన భార్య అయిన శారాతో, శారా,
దేవుడు ఈ విధంగా నాకు దర్శనమయ్యాడు, ఈసాకును బలి ఇవ్వమని చెప్పాడు, మోరియా దేశంలో తాను చూపించు ఆ పర్వతానికి తీసుకువెళ్ళి దహన బలిగా ఇవ్వమని చెప్పాడు, నేను దహన బలి చెల్లించడానికి వెళ్తున్నాను అని చెప్పి ఒక్క మాట అబ్రహాం శారాతో చెప్పి ఉన్నట్లయితే శారా ఖచ్చితంగా అబ్రహామును ఈసాకును పంపించి ఉండేదే కాదు. కారణం 100 సంవత్సరాల తర్వాత పుట్టిన ఏకైక పుత్రుడు, ఆ రాజ్యానికి వారసుడు, అంతటి ప్రేమ కలిగిన తన కుమారుణ్ణి, తన బిడ్డను చేతులారా దహన బలిగా సమర్పించడానికి ఏ తల్లి ఒప్పుకోదు. అందుకే ఈ యొక్క అబ్రహాం అనుకున్నాడు, శారాతో కూడా ఈ విషయాన్ని చెప్పకూడదు, చెప్పినట్లయితే ఊరుకోదు, చెప్పినట్లయితే ఒప్పుకోదని చెప్పి అతడే శారాకు కూడా ఏం చెప్తున్నాడు, నేను దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నాను, నేను ఈసాకు పనివారం వెళ్తున్నామని చెప్పి వెళ్తున్నాడు. కానీ బలిగా అర్పించడానికి వెళ్తున్నామని చెప్పిన అబ్రహాము ఒక్క నిమిషం నేను మన కుమారుడైన ఈసాకునే బలిగా అర్పిస్తున్నానని చెప్పి ఒక్క మాట చెప్పినట్లయితే ఖచ్చితంగా శారా దానికి ఒప్పుకునే ఉండదు. కారణం 100 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను ఏ తల్లి అయినా ఒప్పుకుంటుందా అండి దహన బలిగా సమర్పించడానికి? ఖచ్చితంగా ఒప్పుకోదు. నేను అనుకుంటున్నాను అబ్రహామును ఒకవేళ చెప్పి ఉన్నట్లయితే శారాకు ఎక్కడ లేని కోపం వచ్చుంటది. వెంటనే అబ్రహాం చూసి అంటుంది, ఓ ముసలవాడా, ఒకవేళ దహన బలిగా సమర్పించుకోవాలంటే నీకు నీవే దహన బలిగా సమర్పించుకో, నువ్వు కావాలంటే మోరియా దేశానికి వెళ్ళు, ఆ పర్వతానికి వెళ్ళు, దేవునికి దహన బలిగా నిన్ను కావాలంటే దహన బలిగా చేసుకో, కానీ నా కుమార్ని నేను వదలని చెప్పే కదా చెప్పుంటుంది. కానీ ఏ ఒక్క కార్యం ఆటంకం కలగకూడదు. దేవుడు తన్ను ఏ విధంగా పరిశోధించినా నేను దేవునికి నిజాయితీగా ఉండాలని దేవునికి యథార్థంగా అబ్రహాం నిలిచాడండి. అందుకే ఈ యొక్క పరిశోధనలో ఈ యొక్క అబ్రహాం తన యొక్క కుమారుడికి మాత్రం తీసుకువెళ్తున్నాడు, తన యొక్క భార్యకు కూడా ఏ విషయం చెప్పడం లేదు. తన కట్లు తీసుకున్నాడు, తన యొక్క కత్తి తీసుకున్నాడు, తన కుమారుని తీసుకున్నాడు. ఆ యొక్క మోరియా దేశానికి ప్రయాణించి తన పనివారితో కూడా వెళ్తున్నాడు. మోరియా దేశానికి వెళ్ళిన వెంటనే తన పనివారితో అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము ఈ కొండపైకి ఎక్కుతున్నాము, మేము వెళ్ళి దహన బలి చెల్లించి మేము తిరిగి వచ్చేదము అని ఒక మాటని చెబుతున్నది మనం గమనిస్తున్నాం. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే అబ్రహాముకు ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం? నేను తిరిగి వస్తాను అని చెప్పలేదండి. పనివారితో చెబుతున్నాడు, మేము తిరిగి వస్తాము అంటే ఏంటి అర్థం? నేను నా కుమారుడు కొండపైకి వెళ్తున్నాం, దహన బలి సమర్పించడానికి వెళ్తున్నాం, బలి సమర్పించడానికి వెళ్తున్నాం, మేము తిరిగి వస్తాము. నేను వస్తాను అని చెప్పలేదు, మేము వస్తాము అని చెప్పింది మనం బైబిల్ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంత అమూల్యమైన వాక్యం చూడండి నా ప్రియ సహోదరుడా. ఇక్కడే అబ్రహాం యొక్క విశ్వాసములో ఎంత నిలకడగా ఎంత నమ్మకంగా ఉన్నాడో మనం గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే పనివారంతా అక్కడే నిలిచిపోయారు. కట్లను తీసుకున్నాడు, కుమారుడు దగ్గర ఇచ్చాడు. వెంటనే కుమారుని తీసుకున్నాడు, చేతిలో కత్తి ఉంది, అంతా నిప్పు ఉంది, అంతా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఈసాకు అడుగుతున్నాడు, చిన్నపిల్లాడు కదా ఈసాకు, అతను అడుగుతున్నాడు, నాన్న మనం బలి అర్పించడానికి కొండపైకి వెళ్తున్నాం నిజమే, కట్లున్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలిగా సమర్పించడానికి బలి సమర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడ నాన్న అని అడిగాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, యెహోవా యిరే, దేవుడు చూసుకుంటాడు అని ఒక మాట చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చూసుకుంటాడని దేవుని పైనే భారం పెట్టాడు. తన యొక్క భారాన్ని దేవుని పైనే పెట్టాడు. ఏ కార్యం జరిగినా సరే దేవుడు సమస్తం చేసుకొని దేవుని నామం మహిమపరచబడాలని చెప్పి దేవుని పైనే భారం పెట్టాడు. కొండనెక్కుతున్నారు. కొండనెక్కే సమయంలో నేను అనుకుంటున్నాను, ఆ పిల్లాడు ఈసాకు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా నాన్న 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 అని పదే పదే మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో చాలా వేదన కలిగి ఉంటుంది. అయ్యో, నా కుమారుడు నన్ను ఎప్పుడు చూసినా నాన్న నాన్న అని మాట్లాడుతున్నాడే, ఈరోజు ఒకవేళ దహన బలి సమర్పించే సమయంలో నా కుమారుడు నన్ను నా చేతులారే నేను ఎక్కడ చంపబోతున్నానని చెప్పి ఎంత వేదన పడి ఉంటాడో ఒక్క నిమిషం మనం ఆలోచన చేసి చూడాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాం యొక్క విశ్వాసంలో నిలకడ, ఏదో ఒక అద్భుతం చేయడా అని ఒక నిరీక్షణ అతనిలో కలిగే ఉంది. నా ప్రియ సహోదరుడా, కొండపైకి ఎక్కేశారు. కొండపైకి ఎక్కేసిన తర్వాత అక్కడ కట్లన్నీ పేరుస్తున్నారు. కట్లన్నీ పేరుస్తున్నప్పుడు తిరిగి ఈసాకు అడుగుతున్నాడు, ఏంటి నాన్న కట్లన్నీ పేరుస్తున్నారు? అగ్ని ఉంది, కత్తి ఉంది, కట్లన్నీ పేరుస్తున్నారు, అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల ఎక్కడ నాన్న అని అడుగుతున్నాడు. వెంటనే అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా దహన బలిగా
బలిగా అర్పింపబడిపోయేది ఎవరినో కాదు, నిన్నే సమర్పించబోతున్నానని చెప్పి వెంటనే ఆ ఈసాకు ఏడ్చుంటాడు. నాన్న, ఏం పని నాన్న మీరు చేసేది? నేను నీ కుమారుడు నాన్న అని ఏడ్చుంటాడు. నేను అనుకుంటున్నాను అబ్రహాం చెప్పుంటాడు, నేను దేవునికి మాట ఇచ్చేశాను, దహన బలిగా నేను దేన్నైనా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను దేవునికి మాట ఇచ్చాను. ఇకపైన మాటను వెనక్కి తీసుకోలేను. నా కుమారుడా, దహన బలిగా నేను నిన్ను అర్పించబోతున్నప్పుడు ఆ ఈసాకు యొక్క కేక, వేదన ఎంత ఏడ్చుంటాడు, ఎంత బాధపడి ఉంటాడో ఒక్క నిమిషం మీరు ఆలోచన చేసి చూడండి. నేను ఈ కార్యాన్ని ఎందుకు నేను మీతో చెప్తున్నానో తెలుసా? వాక్యమును మీరు గమనించినట్లయితే ఆ యొక్క కట్లన్నీ పేర్చి ఈసాకును అబ్రహాం ఏం చేశాడో తెలుసా? వాక్యం చెప్పబడుతుంది, కాళ్ళు చేతుల్ని తాళ్లతో బాగా కట్టేశాడు, బంధించేశాడు. కారణం, నేను అనుకుంటున్నాను ఈసాకు ఏడ్చుంటాడు, నాన్న నన్ను చంపకు నన్ను చంపకు నాన్న ఎంతో ఏడ్చుంటాడు. ఆ మాటలు వినేటప్పుడు, ఆ ఏడ్పుని వినేటప్పుడు, ఆ యొక్క స్వరాన్ని వినేటప్పుడు అబ్రహాం యొక్క గుండెలు బద్దలై ఉంటుంది. అయ్యో, 100 సంవత్సరముల తర్వాత నాకు పుట్టిన ఏకైక కుమారుడు, నా వారసత్వమైన నా కుమారుడు ఎక్కడ? నా చేతులారా నేను చంపబోతున్నానే. అయ్యో, నా కుమారుడు ఏడుస్తున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానే, అతడు కేకలు వేస్తున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానే. కాళ్ళు చేతులు బంధించేశాడు. నేను అనుకుంటున్నాను అతడు ఎంతో ఏడ్చుంటాడు, ఎంతో వేదనపడి ఉంటాడు. ఆ సమయంలో కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్ల పైన పడుకోబెట్టినప్పుడు అతడు అనుకుని ఉంటాడు, నా దేవా దహన బలి అర్పించడానికి కొండపైకి మేము వచ్చామే, ఈ రోజు నన్ను దహన బలిగా సమర్పించబోతున్నారే, నా దేవా నన్ను కాపాడవా అని చెప్పి ఒకవేళ ఈసాకు కూడా కేక పెట్టి ఏడ్చి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఏడ్పుతో కుమిలిపోతున్న ఆ యొక్క కుమారుడి యొక్క కన్నీటిని చూసినప్పుడు కన్న తండ్రి హృదయం ఎంత బద్దలైపోయి ఉంటుంది. 100 సంవత్సరముల తర్వాత పుట్టిన కుమారుడు ఎంతో గారాభంగా, ఎంతో ప్రేమగా, అపురూపంగా ఆ కుమారుని పెంచి పెద్ద చేసి ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలని తండ్రి కలలు కని ఉంటాడు. నేను అనుకుంటున్నాను అబ్రహాం ఎంతో వేదనతో, అయ్యో నా కుమారుడు ఎక్కడ నన్ను విడిచి వెళ్ళిపోతాడు, ఎక్కడ నన్ను విడిచి నా చేతులారా నేను దహన బలి చేయబోతాను, నేను ఇంటికి వెళ్ళి షారాతో ఏం జవాబు చెప్పగలను? బలి అర్పించడానికి వెళ్ళారు, తిరిగి వచ్చేటప్పుడు మీరొక్కటే వస్తున్నారేంటి? ఈసాకు ఎక్కడ అడిగితే నేను ఏం జవాబు చెప్పగలను అని ఒకవేళ అతని హృదయంలో అనేక ప్రశ్నలు ఏర్పడి ఉండవచ్చు. అనేక విధమైన ప్రశ్నలతోనే అతడు ఒకవేళ ఉండవచ్చు. కానీ దేవునికి నేను చెప్పాను, మాట ఇచ్చేశాను, ఇకపైన నా మాటలో మార్పు ఉండదు. దేవుని కోసం నేను ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కారణం, నాకంటే నా కుమారుడినే నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాను. అటువంటిది నా ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించే నా కుమారుడైన ఈసాకును కూడా నేను బలిగా అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కారణం, నా దేవుడు అంటే నాకు అంత ఇష్టం అని చెప్పి దేవుని పైన ప్రేమను చూపాడు, ప్రేమను నిరూపించాడు. అందుకే జరిగిన సంభవాన్ని మీరు గమనించినప్పుడు ఆ యొక్క సమయంలో తన కత్తిని తీసుకొని ఈసాకు పైన వేయబోయే సమయం వచ్చేసింది. కన్న తండ్రి సొంత కుమారుడిని కూడా నరికి వేయడానికి, బలిగా అర్పించడానికి సిద్ధపడిన సమయం. ఎంత అపురూపమైన కార్యాన్ని మీరు ఒక్క నిమిషం ఊహించి చూడండి. 100 సంవత్సరముల తర్వాత పుట్టిన ఏకైక పుత్రుణ్ణి తన చేతులారా కత్తి ఎత్తి నరకడానికి సిద్ధపడినప్పుడు ఆ తండ్రి హృదయంలో ఎంత బాధపడి ఉంటాడు, ఎంత వేదనపడి ఉంటాడు. నన్ను కాపాడా నాన్న అని చెప్పి ఈసాకు ఏడుస్తూ ఉన్నప్పుడు, అయ్యో నా చేతులారా నా కుమారుని నేనే బలిగా అర్పిస్తున్నానని చెప్పి ఎంతో వేదనతో కత్తి తీసుకొని ఉంటాడు. ఆ కత్తిని పైకి లేపి ఉంటాడు. ఆ కత్తిని కిందకి వేసి నరకడానికి ప్రారంభించే సమయంలో, కిందకి వేసే సమయంలోనే నా దేవుని స్వరం వచ్చింది. అబ్రహామా స్టాప్, నిలుపు. అబ్రహామా నిలుపు, నిన్ను నేను పరిశోధించాను, నీ విశ్వాసముని నేను పరిశోధించాను, నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నిన్ను పరిశోధించాను. ఈ పరిశోధనలో నేను ఓడిపోయాను, నీవు గెలిచావు అబ్రహామా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తామా. దేవుడు ఓడిపోయాడు, అబ్రహాము గెలిచాడు. ప్రియ సహోదరుడా, దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో
నరునికి దేవునికి మధ్య జరిగే ఈ పరిశోధనలో దేవుడు ఓడిపోయాడు, అబ్రహాం గెలిచాడు. అబ్రహామా, నిలుపు, నీ చేయి చాపకు, నీ కుమారుడు ఇస్సాకు పైన నీ చేయి చాపకు, నిలుపు. ఇప్పుడు నేను ఎరుగుతున్నా, నిజంగా నీవు నాకు ఎంత భయపడుతున్నావో ఇప్పుడు నేను గ్రహించాను. అబ్రహామా, ఈ పరిశోధనలో నీవు నెగ్గావు. నీకన్నా ఎక్కువగా ప్రేమించే నీ కుమారుని కూడా నా కోసం ఇవ్వడానికి త్యాగం చేశావే. అబ్రహామా, ఇంత ప్రేమ పెట్టావే. అబ్రహామా, దేవుడంటే నీకు ఎంత ఇష్టమో. అబ్రహామా, నిన్ను ఊరికి వదలను, నిన్ను ఆశీర్వదిస్తా. మీరు ఈ అధ్యాయంలో మీరు చదివినట్లయితే దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, ఇప్పుడు నేను గుర్తెరిగాను నీవు ఎంతగా దేవునికి భయపడుతున్నావని. ఇప్పుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నా. అదేంటో తెలుసా? ఆకాశ నక్షత్రాల వరే నీ సంతతిని నేను వృద్ధి చేయబోతున్నాను. సముద్రపులోని ఇసుక రేణువు వలె నీ సంతతిని నేను ఆశీర్వదించబోతున్నాను. నీవు కోరుకున్న దానికన్నా నీ సంతతిని ఆశీర్వదించబోతున్నాను. నేను దీవించబోతున్నాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. వెంటనే నా దేవుడు చెప్పాడు, బలిగా అర్పించడానికి నీవు నీ కుమారుని సిద్ధపరిచావు. నేను బలిగా అర్పించడానికి ఒక గొర్రె పిల్లను నేను తీసుకొచ్చాను. అక్కడ వెనక చూడు అన్నాడు. వెనక తిరిగి చూస్తే అక్కడ గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు. అక్కడ గొర్రె పిల్లను దహన బలి చేశాడు. నా ప్రియ సహోదరుడా, దేవునికి అబ్రహామును చూసి ఎంత సంతోషం, ఎంత ఆనందం. నేను అనుకుంటున్నాను, అబ్రహాం స్థానంలో ఎవరున్నా ఊరుకోరు, అబ్రహాం స్థానంలో ఎవరున్నా ఒప్పుకోరు. కానీ ఎంత విశ్వాస వీరుడయ్యా అబ్రహాము. తన్ను పరిశోధించినప్పుడు తనలో ఉన్న దేవుని భయం ఎంత గొప్పదో చూపించాడు. దేవుడే ఆశ్చర్యపోయాడు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడే ఆశ్చర్యపడినంతగా పరీక్షలో నెగ్గాడు. నా ప్రియ సహోదరుడా, వాక్యం తేటగా చెప్పబడుతుంది, దేవుడు అబ్రహాముని పరిశోధించాడు, శోధించలేదు. జరిగిన కార్యం ఏంటి? పరిశోధనలో అబ్రహాం గెలిచాడు. ఆ గొర్రె పిల్లను బలిగా సమర్పించి ఇద్దరు సంతోషంగా దిగవచ్చారు. నేను అనుకుంటున్నాను, ఈసాకు ఎంత సంతోషం, ఆ యొక్క అబ్రహాముకి ఎంత సంతోషం. నా దేవుడు పరీక్షించి ఆ పరీక్షలో నేను నెగ్గాను. అది ఎంత సంతోషంగా దిగవచ్చి ఉంటాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఎందుకో తెలుసా? మన విశ్వాసం ఎంత నిలకడగా ఉందో పరీక్షించడానికి పరిశోధిస్తాడు, కానీ శోధించడు. హల్లెలూయా! ఆయన శోధించే దేవుడు కాదు, పరిశోధిస్తాడే కానీ శోధించడు. అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం, దేవుడు కీడు విషయమై శోధింపడు. ఆయనను ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాని అనకూడదు అని వ్రాయబడి ఉంది. మీలో ఎంతమంది నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అంటున్నారే? దయచేసి మీ మాటలో మార్పు రావాలి. దేవుడు ఎవరిని శోధించడు. ఆయన పరీక్షిస్తాడు. మీ విశ్వాసం ఎంత ఉంది, మీలో దేవుని భయం ఎంత ఉంది, పరీక్షిస్తాడు కానీ శోధించడు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఏదో ఒక రకమైన శోధనలో మీరు కుమిలిపోయి వేదనతో ఉన్నారేమో. మీ కొరకే ఈ యొక్క వాక్యం మీ కొరకే వచ్చిందేమో, నాకు తెలియదు. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. ప్రియ సహోదరుడా, శోధనలు సహించువాడు ధన్యుడు. వారికి ఇవ్వబడుచున్న నిత్య జీవ కిరీటాన్ని దేవుడు వారికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. అనేక శోధనల మధ్య నలిగిపోతున్నావు కదా, భయపడకు. నీలో విశ్వాసాన్ని, నీలో ఉన్న దేవుని భయాన్ని నువ్వు నిరూపించి దేవుని యొక్క పరీక్షలో నువ్వు నెగ్గాలి.
ప్రియ సహోదరుడా, శోధనలు దేవుడిస్తున్నాడని చెప్పి ఒక్క మాట కూడా నువ్వు చెప్పకు. కారణం దేవుడు ఎవ్వరిని శోధింపడు. ఈరోజు ఏదో ఒక వేదనతో ఈ కార్యక్రమం చూస్తున్నావు కదా, నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. శోధన సహించువాడు ధన్యుడు. నీవు ధన్యురాలు, నీవు ధన్యుడుగా ఉన్నావు. భయపడకు, ప్రభు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేస్తామా? అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు పరీక్షించాడు, అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఆకాశ నక్షత్రాల వలె అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. అతన్ని పరీక్షించి అతనిలో ఉన్న విశ్వాసమును, అతనిలో దేవునికున్న భయాన్ని గ్రహించాడు. అతన్ని ఆశీర్వదించి అతని సంతతిని ఆకాశ నక్షత్రాల వలె హెచ్చించి ఆశీర్వదించాడు. ఈరోజు నీవు నేను అబ్రహాము యొక్క సంతతిలో ఉన్నామంటే కారణం అబ్రహాం ఆ పరీక్షలో నెగ్గాడు కాబట్టి, ఆ పరీక్షల్లో ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదరుడా, ఒక్క నిమిషం తలలోంచి ప్రార్థన చేస్తామా? దేవుడు మన జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ వైపు కనులతో చూస్తున్నామయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులతో కూడా ప్రభు మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రం. విశేషముగా మీ వాక్యం తేటగా చెప్పబడి ఉంది. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి వాక్యంలో మేము చూసామయ్యా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అనేక రకాల శోధనతో వేదనతో ఉన్నారయ్యా. వారి జీవితంలో ఒక విడుదలను అనుగ్రహించండి. వారి జీవితంలో నూతన కార్యాన్ని ప్రభు చేయండి. ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచండి. ప్రతి శోధన బాధ నుంచి విడుదల చేసి మీ యొక్క మహిమ కలిగిన ఆశీర్వాదం చేత వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, ఈరోజు ప్రభువా, నా ప్రజలు తెలియక దేవుడు నన్ను శోధించేశాడని చెప్పి అనేకులు హృదయ వేదన కఠినత్వం బట్టి మాట్లాడారు. దాన్ని బట్టి వారిని క్షమించండి. ప్రభు ఎవరిని శోధింపడు అన్న వాక్యం తేటగా మాకు మీరు మాట్లాడారు. ప్రభు యేసు నామంలో వారందరినీ దీవించండి. వారి జీవితంలో నూతన కార్యం ప్రభు చేయండి. యేసు నామంలో తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించున్నాడని క్రీస్తులని నమ్ముతున్నాను. మీరు పొందిన ఆశీర్వాదాలు మాతో చెప్పడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.